Hi guys, welcome to RSK Creations. Quote, State versus a nobody. మెయిన్ ప్లాట్ ఏంటంటే చంద్రశేఖర్ అనే అబ్బాయి జాబిలి అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఎవరైతే మంగపతి గారు ఉన్నారు ఆయన కేసు వేసేసి పోక్సో చట్టం కింద కోర్టుకు తీసుకెళ్తాడు. అక్కడి నుంచి వెళ్ళి మన లాయర్ సూర్యతేజ్ ఆయనని బయటకు తీసుకొచ్చాడా లేదా అనేది మీరు థియేటర్లో డిసైడ్ చేసుకుంటారు. సినిమాకి వచ్చేస్తే నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మనకు చాలా నేర్పించారు అండ్ ఎస్పెషల్లీ ఎంటర్టైన్ కూడా చేశారు. కోర్టు డ్రామా అంటే రొటీన్ డ్రామాగానే అనిపిస్తాయి మనకు. ఏంటంటే చాలా సినిమాల్లో రొటీన్గా అనిపిస్తుంది, కానీ ఇందులో అయితే నీకైతే అస్సలు అనిపించదు. మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఎక్కడ మొదలవుతుందో అక్కడ ఎండ్ అయ్యేదాకా నీకు ఇంట్రెస్ట్ అనేది ఇంత కూడా తగ్గదు. ఇది మాత్రం చెప్పు, అదిరిపోయే సస్పెన్స్. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, మీకు సస్పెన్స్ చాలా ఉంటాయి. ఇందులో ఇంటెన్సిటీ ఎంగేజ్మెంట్ అయితే చాలా ఉంటుంది. మీరైతే ఇది గుర్తుపెట్టుకొని మరి వెళ్ళండి సినిమాకు. సినిమాకి వెళ్ళిన వాళ్ళు రిటర్న్ వచ్చేస్తుంటే మీకు అనిపిస్తుంటుంది సాటిస్ఫాక్షన్ అండ్ లెర్నింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఈ మూవీలో మీరైతే అది చేస్తారు. ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ అయితే ఇది. ఇది మళ్ళీ చెప్తున్నాను. అండ్ కోర్టు డ్రామాలో ఉండే క్రిస్టల్ సీన్స్ అయితే చాలా బాగా వచ్చాయి. నాకైతే చాలా చాలా బాగా నచ్చేది. విచారణ ఎలా జరుగుతుంది అని, విచారణ ఎలా జరగబోతుంది అనేది కూడా నీకు చూపిస్తారు. నీకు మంచి అయితే ఫస్ట్ హాఫ్లో నీకు లవ్ స్టోరీ అనేది ఉంటుంది. కోర్టుకు అనేది ఫస్ట్ టైం మీకు లవ్ స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది. లవ్ స్టోరీ నుంచి ఫస్ట్ హాఫ్లో కొంచెం ఎంగేజింగ్గానే ఉంటుంది, బాగా ఓవర్ అనేది ఉండదు. బట్ కాకపోతే సెకండ్ హాఫ్ ఎప్పుడైతే వస్తావు సెకండ్ హాఫ్లో ఉంటుంది చూడండి, ఇక మీరు కన్ను ముయ్యడం అనేది కూడా మీకు అనిపించదు. అసలు ఎక్కడ బోర్ కొట్టదు భయ్య. సినిమా చూస్తుంటే మీకు అసలు ఎక్కడ బోర్ కొట్టదు. చాలా అంటే చాలా బాగుంటుంది. రోషన్, శ్రీదేవి అండ్ శివాజీ గారు అయితే చాలా బాగా అద్భుతంగా యాక్టింగ్ అయితే చేశారు భయ. శివాజీ గారికి ఒక గ్రేట్ రోల్ అయితే పడ్డదని చెప్తాను భయ. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా రోజుల తర్వాత అయితే సిల్వర్ స్క్రీన్స్కి అయితే వచ్చారు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఆయన ఎస్పెషల్ ఆయన యాక్టింగ్ చూడాలి. ఒక కాడ ఉంటుంది తుమ్ములేపు మీకు కూడా షివరింగ్ వస్తుంది, అలా చేస్తాడు. చాలా బాగా యాక్టింగ్ చేశాడు. కానీ కాకపోతే ఏంటంటే లాస్ట్ మినిట్లో కొంచెం మెంచి ఉంటే బాగుందని అనిపించింది. మెయిన్గా సినిమాకి బాగా హైలైట్ అయిందంటే ఏంటంటే మన ప్రియదర్శి గారు అని చెప్పాలి. లాయర్ క్యారెక్టర్ అయితే చేశాడు, చాలా అంటే చాలా బాగా చేశాడు. అండ్ ఒక అడ్వకేట్గా ఉండాల్సింది ఏంటి, అసలు ఏం ఉండాలి అనేది ఈ మన ప్రియదర్శి దగ్గర చూస్తాం. సాయి కుమార్ గారిది చిన్న టైమింగ్ చిన్ననే ఉంటుంది, కానీ కాకపోతే ఏంటంటే కథలో మెయిన్ కన్నీళ్ళు అయితే తెప్పిస్తాయి. ఒక సీన్ ఉంటుంది ఆయనది, వచ్చి అలా చెప్పేస్తూ ఉంటాడు. అది మీరు థియేటర్లో చూసి డిసైడ్ చేసుకోండి. ఇక్కడ స్పాయిలర్ లేకుండా చెప్తే మాత్రం బాగుండదు. అండ్ ఇక్కడ మొత్తం చెప్తే స్పాయిలర్ అవుట్ అవుతుంది. నీకు ఒకసారి మీరు చూసి చెప్పండి, చాలా బాగుంటుంది. అండ్ రోహిణి గారు అయితే ఎమోషనల్గా చాలా కనెక్ట్ చేశారు. అండ్ వాళ్ళ ఎలా అంటే మనకు రోహిణి గారు అండ్ ఆమె అమ్మ రోల్లో చేశారు కాబట్టి ఆమె కూడా చాలా బాగా చేశారు. అండ్ ఎస్పెషల్లీ హీరో అండ్ రోషన్ వాళ్ళ అమ్మ క్యారెక్టర్ చేసిన వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. వీళ్ళు కూడా అసలు ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక మంచి పొటెన్షియల్ ఉన్న రోల్ ఇచ్చినట్టు అయితే అనిపిస్తాయి భయ. టెక్నికల్ స్ట్రెంత్ అయితే నాకైతే అన్నీ బాగా నచ్చేసాయి భయ. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ మనకు బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది అండ్ కలర్ కరెక్షన్ ప్రతి ఒక్కటి చాలా బాగా నచ్చేసాయి నాకు. ఏంటంటే ఒక ఫార్మాట్లో ఉన్న సినిమాని మనం చాలా రోజుల కింద ఒక మంచి సినిమాని చూసి పెట్టుకొని మళ్ళీ రీప్లే చేసినట్టయితే అనిపిస్తుంది. అదైతే నాకైతే బాగా అలా అనిపించింది. మీకు ఇంకా ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, బట్ నాకైతే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మనం ఎప్పుడో చూసిన ఒక మంచి సినిమాని మళ్ళీ చాలా రోజుల తర్వాత చూసినట్టు ఉంటుంది. ప్రొడక్షన్ వాల్యూస్ అంటే చెప్పచ్చు, ప్రతి ఒక్కటి చాలా బాగుందని చెప్పాలి. ఎందుకంటే మనకు నాని గారిది వాల్ పోస్టర్ అయితే ముద్ర పెట్టేసారు, చాలా బాగుంది. సినిమా చూడాలా వద్దా అంటే 100% చెప్తాను, మీరు వెళ్ళండి సినిమా థియేటర్లో చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కామెంట్లో అయితే చెప్పండి. చూసిన వాళ్ళైతే కామెంట్ చేయండి. అండ్ ఈ రివ్యూ మీకు ఎలా నచ్చలేదో కూడా కింద కామెంట్ చేయండి. అండ్ కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ టు ట్రై సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.